35వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ఎంవీఐ కార్యాలయంలో విద్యార్థులకు, షోరూం యాజమాన్యులకు, డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీరా ప్రసాద్, ప్రభుత్వ హాస్పిటల్ డిప్యూటీ సివిల్ డాక్టర్ రామ్ ప్రసాద్, అర్బన్ సీఐ యుగంధర్, ఆర్టీసీ డీఎం శ్రీనివాసులు, ఎంఈఓ చెన్నయ్య విచ్చేసి అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని తెలిపారు. అధిక శాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ముఖ్య కారణమని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కూడా తమ వాహనాలను నిర్ణీత వేగాన్ని మించి నడపరాదన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు విధిగా లైసెన్స్ కలిగి ఉండాలని కోరారు. ఆటో డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యతిరేక మార్గాల్లో ప్రయాణించడం, పరిమితికి మించి ప్రయాణాలను చేరవేయడం ప్రమాదానికి మూల కారణమని, ఈ విధానాలకు స్వస్తి పలకాలని కోరారు. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. యువత సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల పాఠశాల, కళాశాలల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. పక్కన ఉండే ఆ కండిషన్స్ అనేది పర్మిట్ చేయాలి. మేము కూడా పంక్చువాలిటీ పాటించాలని చూసాము. నమస్కారాలు. మనము భద్రతా రహదారి ఈ ప్రోగ్రామ్కు ఇక్కడ ఎందుకు కలిసామన్నది మెయిన్ టాపిక్, అంతే కదా. మనకెందుకు భద్రత, దట్టు రహదారి భద్రత ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో భద్రత అంటే రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ప్రపంచంలో మన దేశం కూడా చాలా ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి, మన దేశంలో కూడా. కాబట్టి మన దేశంలో ఈ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపైన ఈ ప్రమాదాలను అరికట్టే దానిపైన ఒక కార్యక్రమం చేసి ఈ ప్రమాదాలను మనము అరికట్టాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి జాతీయ భద్రత మాసోత్సవాలు, వారోత్సవాలు, వార్షికోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే ఇట్లాంటి కలిసిన రామ్ చెప్పారు, వాళ్ళు చెప్పారు హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, సెల్ఫోన్ వాడదు. నేను చెప్తాను నేను కూడా. ఎందుకు ఎంతమందితో చెప్పించడం అంటే, ఒక్కొక్క వ్యక్తి చెప్తున్నప్పుడు ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు. 35 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. 35 సంవత్సరాల నుంచి అంటే ఈ రహదారి ప్రమాదాల యొక్క తీవ్రత అంటే అది కుటుంబాలు రోడ్డును